నేనే నలగొట్టుకున్నాను అన్నయ్య. అందరూ పప్పు బెల్లాలతో పానకం పెడుతుంటే నీ కోళ్ళలో అత్తగారి చేతులు నలగొట్టి పానకం పెడదాం అనుకుందనమాట. దాన్ని అంటారేంటి మీరు? ఇందులో దాని తప్పేం లేదన్నయ్యా. నేనే చూసుకోకుండా చేతులు పెట్టాను. సరే సరే, ముందా చేతులకి మందు రాసి కట్టు కట్టించుకోమా. పండగ పూట నెత్తురు కళ్ళు చూడాల్సి వచ్చింది. పార్వతి, ముందు తనకి మందురాయి. ఏది? అయ్యో, జాగ్రత్త. సరే అక్క. పద్మ, నిజం చెప్పవే, నలిగిందో నలగొట్టిందో? నిజంగానే నలిగింది లేవే అమ్మా. పాపం ఇందులో దాని తప్పేం లేదులే అమ్మా. ఉన్నా ఉందని చెప్పవుగా. అమ్మా, మండిపోతుంది. అమ్మా, అన్నయ్య వాళ్ళ ముందు దీనికి పని రాదని తెలియకూడదని బాధని ఒగ్గపట్టుకున్నాను. అమ్మా. అత్తయ్య, అయ్యో, నేను మందు రాస్తాను. వద్దమ్మా, వద్దు వద్దు. నువ్వు మందని కారం పూసినా పూస్తావే. పార్వతి, నువ్వు రాసి పెట్టుకో. నా ప్రాణం అంటూ తొందరగా పోయింది అంటే అది దీని వల్లే అవుతుంది. అమ్మా. నన్ను అంటారేంటి మీరు చేతులు పెట్టి? నేను అవునే కావాలని దంచానా? ఏదో ఇలా. అమ్మా, చాలే చాలు. చేతులు సరిపోలేదని తల కూడా పగలు కొడతావా? అమ్మా. నేనేదో కావాలని చేసినట్టు నన్ను అంటారేంటి? అరవకే, అరవకు. మా అన్నయ్య వింటాడే. నా వల్ల కావట్లేదు పార్వతి. ముందు నా చేతుల సంగతి చూడు. చేతులే నలిగాయో ఎముకలే విరిగాయో అర్థం కావట్లేదు. పదోది నా మందు రాస్తాను. పద. లే. అమ్మా. ఏదో అత్తయ్య. అమ్మా. ఏంటి నాకు ఈ కర్మ? సమయానికి జడ కూడా ఊడిపోయింది. పిండి వంటలు చేయాల్సిన పండగ పూట చేతులు పచ్చడి చేసి బొమ్మల కొలువులో బొమ్మలా కూర్చోబెట్టింది. రాములో రాములో నన్నాగం చేసింది. అత్తయ్య, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? నా చేతులు చట్నీ చేసి నువ్వు మాత్రం డాన్స్ వేస్తున్నావా? ఏదో పొరపాటున తగిలిందిలేండి అత్తయ్య. ఇంకా దాన్నే పట్టుకుని కూర్చున్నారా? పొరపాట? ఇది పొరపాట? పండగ పూట పనికిరాని దాన్ని చేసి పక్కన పడేసావు కదే. ఏంటి మీరు? నేనేదో కావాలని చేసినట్టు చెప్తున్నారు. అరవకే, నీకు పుణ్యం ఉంటుంది. మరి మీరు నన్ను అనొచ్చా? చేతులు పని చేయకుండా చేసావు. నోరు పని చేయకూడదు అంటే అదే రోకలతో నోటి మీద కూడా వేసుంటే సరిపోయేది కదే. అదిగో మళ్ళీ అంటున్నారు. అనలేవే. చారు, ఈ జుట్టిలా విరబోసుకుని కూర్చోవడం ఇబ్బందిగా ఉందే. కాస్త జడేదా. హ? నా జడ నేను వేసుకోను. మీకు మీకు జడయ్యాలా? అందులోనూ ఆ జుట్టు దువ్వి జడేసేసరికి చేతులకి కట్లు కట్టుకుని నేను మీ పక్కనే కూర్చోవాలి. నా వల్ల కాదమ్మా, నేను వెళ్తాను. రాములో చారు, చారు. నన్నాగం చేసింది. ఇలా చేశానే అని జాలి కూడా లేకుండా పోతుందే. భగవంతుడా, కోడల్నివ్వవయ్యా అంటే కొరివిదయ్యా నిచ్చావు కదయ్యా. అమ్మా, ఏం కావాలి? చారు ఏమంటుంది? అది బంగారం.
ఏమంటుందిరా? అయ్యో అత్తయ్య, మీకిలా జరిగిందా అని ఏడుస్తూ వెళ్ళింది. తను ఏడిస్తే నీ కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయేంటి? చచ్చా, ఇవి కన్నీళ్లు కాదురా. అలాంటి కోడలు దొరికిందన్న ఆనందంలో ఆనంద బాష్పాలన్నమాట. అంతే. అమ్మా, చిన్నప్పుడు వీధిలో తాటకి పోతన వేషాలు వేసుకుని తిరిగినట్టుంది. నేనిలా తిరుగుతుంటే ఛీ ఛీ, నా బతుకు. ఒక్కరు కూడా నాకు సాయం చెయ్యట్లేదు. ఇలా అన్నయ్య గాని నన్ను చూశాడంటే పండగ పూట ఇలా తిరుగుతున్నావేంటి అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. కర్మ. అబ్బా. పద్మం, ఏంటి? జడ వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. కట్టుకున్నవాణ్ణి, నీ కష్టాలు తీర్చాల్సిన వాణ్ణి నేనున్నాను కదా పద్మం. రా, నీకు నేను జడేస్తాను. మీరా? నేనే పద్మం, నీ ప్రియమైన భర్తని. మీ వల్ల కాదు, నన్ను వదిలేయండి. వల్ల కాదు, వల్ల కాదు, వల్ల కాదు. ఇలా ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు భార్యకి జడేయడానికి కూడా పనికిరాని భర్తను అనుకున్నావా? అనుకుంటివి పో. నా ముందు ఎలా ఇలా చింపిరి జుట్టేసుకుని తిరగవలే. తిరిగితివి పో. వాళ్ళని వీళ్ళని జడ వేయమని ఎలా నువ్వు అడగవలే. అడిగితివి పో. చాలు చాలు చాలు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేమి చెయ్యొద్దు పద్మం, అంతా నేనే చేసుకుపోతాను. ఆ? అబ్బబ్బబ్బ, అదేనే జడ వేస్తాను. దువ్వెనేది? పిచ్చిదానా, ఇదిగో టట్టడాయ్. నా జుట్టుకి ఈ దువ్వెన సరిపోయింది. ఛీ! పద్మం, ఆగు. నన్ను చంపేశాడు. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా దువ్వెనలో చిక్కుకున్న కన్నెదానా. వదలండి, వదలండి. ఉండు పద్మం, ఇది జుట్ట మెట్ట పొలం గట్ట. అమ్మా. ఏమే, దీన్ని దువ్వటం చాలా కష్టం గాని ఈ దువ్వెంతో దువ్వటం కుదరదు గాని బయట ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ నాగలుంది, అది తెచ్చి దువ్వుతా. ఛీ! నా ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నారా? నన్ను వదిలేయండి. మీరు దువ్వడం కూడా పొలం దున్నుతున్నట్టే ఉంది. నన్ను వదిలేయండి. ఆగు పద్మం, వదలండి. నేను దువ్వుతాను కదే. అత్తయ్య, అత్తయ్య, నన్ను జడవేయమంటారా? నువ్వా? ఏం అవసరం లేదు. అమ్మా, దీనికి నువ్వు కాదమ్మా, నేనే కరెక్ట్. నేను దువ్వుతాను కదా. మామయ్య, మీరెందుకులేండి, నేనే అత్తయ్యకి జడవేస్తాను. ఏయ్, వద్దని చెప్తున్నాను కదా, పో అవతలికి. అమ్మా, దీనికి మంచిగా చెప్తే వినపడదమ్మా. అయినా దీనికి దువ్వాలంటే మామూలు దువ్వెన సరిపోవమ్మా. బయట ట్రాక్టర్ నాగలు కట్టుంది కదా, అది సరిపోతుంది. నువ్వు ఒకసారి బయటకు రా, ఆ ట్రాక్టర్ నాగలతోటి దువ్వేస్తాను. వద్దు, 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 వద్దు. అన్నంత పని చేసేలా ఉన్నారు. తగలడు. సరే అత్తయ్య, రండి. అది ఛీ! అమ్మయ్యా, ఇప్పటికి దారికొచ్చింది. వెంకట్రావే, రింగు వెంకట్రావు. చాలు చాలు చాలు. పెట్టు.
వెళ్ళు వెళ్ళు. ఆయన మనతోనే ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటాడు. అంతే. పద. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలండి. ఆ, నువ్వంటే గుర్తొచ్చింది. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఈసారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యత ఆద్యకి అప్పచెబుదాం. అవును జానకి, శ్రీనుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన ఆద్య తెలిసి తెలియక మనం చేసిన తప్పుల వల్ల తర్వాత తన జీవితం ఏంటి అనే ప్రశ్న దగ్గరే ఆగిపోయింది. అందుకే ఆద్యతో ఆ కార్యక్రమం చేయిస్తే మన తప్పులు ఆ దేవుడు సరిదిద్ది ఆద్యకి మంచి జీవితాన్ని ఇస్తాడని నా మనసు కనిపించింది. నువ్వేమంటావు? నాకు రాని ఆలోచన మీకొచ్చింది. ఆద్య గురించి మీరింతలా ఆలోచించటం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు చెప్పినట్లే చేస్తే నిజంగానే ఆ దేవుడి దయ వలన ఆద్య తలరాత మారచ్చు, తనకో మంచి జీవితం ఏర్పడచ్చు. అదే నా ఆశ కూడా. అవును, నువ్వేదో చెప్పాలన్నావు. అదా? చెప్పు జానకి. అది నేను అడిగాక మీరు కాదనకూడదు. విషయం ఏంటో చెప్పు. ముందు నాకు మాట ఇవ్వండి. అలాగే. అది గుడిలో చెబితే మంచిది. ఆ దేవుడి దయ కూడా ఉంటుంది. ఇక్కడ కాదండి, గుడిలో రాముల వారి కళ్యాణం అయిపోయాక చెప్తాను. ఏ, ఇక్కడ చెప్పకూడదా? అలా అని కాదు, కొన్ని విషయాలు అలాంటి ప్రశాంతమైన చోటు చెప్తేనే చాలా బాగుంటుంది. సరే పద, ఆలస్యం అయిపోతుంది. అత్తయ్యా, అన్నయ్య, బయలుదేరదామా? అలాగే. అమ్మా ఆద్య, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా, అవి నువ్వే తీసుకునిరా.
ఆది ఎందుకు? మనం అందరం బాగానే ఉన్నాం. బాగా లేనిది ఆద్య మాత్రమే. తన చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపిస్తే ఆ దేవుడి దయ వలన తనకి మంచి జరుగుతుంది. ఇంటి కోడలిగా కొత్తగా వచ్చిన చారుతో చేయిస్తే బాగుంటుందన్నయ్య. నీ కోడలు ఎక్కడికి పోతుందే? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తుంది. ఈసారికి ఆద్యతో చేయిద్దాం. ఏంటమ్మా నువ్వు కూడా? అన్నయ్య, పెళ్ళయిందే కానీ వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో మీకు తెలియంది కాదు. అదే స్వామివారికి చారు చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కాపురం బాగుంటుందని నా నమ్మకం. ఈసారికి నా మాట కాదనకన్నయ్య. అన్నయ్య, దయచేసి ఒక్కసారికి నా మాట మన్నించు. సరే, అలాగే కానివ్వండి. మా అన్నయ్య ఒప్పుకున్నాడు. పార్వతి, ఇంకా చూస్తావేంటి? ఆ పళ్ళెం తెచ్చి చారు నెత్తిన పెట్టు. దా పదమ్మా. అమ్మ చారు, చెప్పులు వేసుకోకూడదమ్మా. మరి ఈ ఎండకి పొట్టి కాళ్ళతో రావాలా? అమ్మో, నా వల్ల కాదు. చారు, దేవుడి వస్త్రాలు నెత్తిన పెట్టుకోవడం అంటే ఆ దేవుణ్ణే నెత్తిన పెట్టుకున్నట్టమ్మా. దేవుడి వస్త్రాలు మోస్తూ కాళ్ళకి చెప్పులు ఎలా వేసుకుందాం అనుకున్నావు? నీకంత కష్టంగా ఉంటే ఆద్యకివ్వు, తను మోస్తుంది. నువ్విలా అన్నిటికీ అడ్డం తిరిగితే వాళ్ళు నిజంగానే దాన్ని నెత్తిన పెడతారు. మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఎందుకురా? చారు చెప్పు లేకుండానే వస్తుంది. నువ్వు పదవి పదా. పదచారు నడు. హలో, అందరూ గుడికి బయలుదేరారు. రామలక్ష్మి కూడా వాళ్ళతోనే వెళ్తుంది. ఓకే, నువ్వు వాళ్ళనే ఫాలో అవ్వు. అలాగే. అందరూ గుడికి బయలుదేరారంట. గుళ్ళో నుంచి మనం రామలక్ష్మిని తీసుకొచ్చామంటే అక్కడ గుళ్ళో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ నీ శోభనం జరిగిపోతుంది. ఇబ్బంది ఉండదు కదా? శోభనం జరిగిపోయాక ఆ రఘురాం కూడా చేయగలిగింది ఏమీ ఉండదు బాస్. చచ్చినట్టు నీకిచ్చి పెళ్లి చేయడం తప్ప. రే ప్రశాంత్, ఆలోచించడం మానేసి ఓ 2 పెగ్గులేసి రామలక్ష్మితో శోభనానికి రెడీ అయిపో. యేసుకు నీతడే